సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఆలయ దర్శన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఈరోజు మన సంతోష్ నగర్లో ఉన్నటువంటి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసాం. మరెందుకు ఆలస్యం, ఆలయం యొక్క విశేషాలను, స్వామివారి యొక్క విశిష్టతను గురించి మీ అందరి కోసం మన సిటీ విజన్లో మనకి రామస్తూపం కూడా కనిపిస్తుంది. రామస్తూపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, రామస్తూపం అంటే మనం రామకోటి ఏ విధంగా అయితే రాస్తామో ఆ రామకోటి రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఈ రామస్తూపం వద్ద లోపల వేస్తారంట. అది ఏదైనా ప్రత్యేక పూజలకు అవి యూజ్ చేస్తారు. అంటే మనం ఏదైనా యాగాలు చేసినప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని కోటి సార్లు జపించాల్సి వస్తుంది కదా, అప్పుడు ఈ రామస్తూపంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇది ఈ ఆలయంలోకి రాగానే కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆలయం యొక్క ప్రధాన అర్చకులు నల్లదిగా శ్రీనివాసాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల ద్వారా ఈ ఆలయం యొక్క విశిష్టతను కానీ, దేవుడి యొక్క మహిమాన్వితమైనటువంటి స్వామివారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నా పేరు నల్లదిగ శ్రీనివాసాచార్యులు. సంతోష్ నగర్ శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రధాన అర్చకులుగా స్వామివారి కైంకర్యాలు జరుపుతూ ఉన్నాం. ఈ యొక్క దేవస్థానం 1988లో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో 25 మంది పండితుల చేత శ్రీమాన్ సముద్రాల రమాకాంతాచార్య గారి యొక్క యజ్ఞాచార్య గారి ఆధ్వర్యంలో వేద పండితుల చేత ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మహావైభవంగా నిర్వహించబడింది. మళ్ళీ భాగ్యనగరంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఏదయ్యా అంటే ఈ సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామిని చెప్పొచ్చు. మళ్ళీ నేటికి 33 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. స్వామి సన్నిధిలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, యంత్రోత్సవ, పవిత్రోత్సవ, బ్రహ్మోత్సవాలు, వసంత నవరాత్రోత్సవాలు ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే ఉత్సవాలు జరుగుతాయో ఆ విధంగానే మన ఆలయంలో నిర్వహించబడుతుంది. దీనికి ఆగమశాస్త్రము పాంచరాత్ర ఆగమశాస్త్రం అని చెప్పేసి ఆ ప్రకారంగా నిర్వహించబడతవి. స్వామి సన్నిధిలో చైత్రమాసం లోపల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వసంత నవరాత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఉగాది నుండి ఈ 9 రోజులు కూడా నవరాత్రులు జరుగుతాయి. ఇందులో ప్రతినిత్యం శ్రీమద్ రామాయణ ప్రవచనం పారాయణాలు కూడా నిర్వహించబడుతుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా వేలాది మంది భక్తుల చేత విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తులందరినీ కూడా అనుగ్రహించమని చెప్పి మళ్ళీ ఇక్కడ ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు కూడా మనకి ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు విశేషంగా బ్రహ్మాండంగా నిర్వహించబడతాయి. కాబట్టి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో అదేవిధంగా జరుగుతుంది. ప్రతి శుక్రవారంలోన మహాలక్ష్మి అమ్మవారికి, ఆండాళమ్మవారికి పంచామృతములతో అభిషేక మహోత్సవం జరుగుతుంది. దేవాలయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధీనంలో ఉంది. మరి దీనికి ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, మరి ఇక్కడ జయంతి గారు, మరి ఇక్కడ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ గారు శ్రీ కె యుగేందర్ రెడ్డి గారు మళ్ళీ అత్యంత పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా వాడు దగ్గరుండి విశేషంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిన మనవి చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. 30 ఏళ్ళ బట్టి నేను స్వామి దగ్గరికి వస్తున్నాను. మాకంతా మంచే జరిగిందండి. మాకు మా కుటుంబానికి అంత మేలే జరిగింది. స్వామి అనుగ్రహం మా పైన ఉంది. దేవుడు ఏది కోరుకుంటే ఆ వరం ఇస్తాడు స్వామి. చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతిగా, హ్యాపీగా ఉంటుందండి. అందుకే నేను ఇక్కడ నుంచి 25 ఇయర్స్ ఇక్కడ ఉన్నా. నేను వెళ్ళిపోయినా వేరే చోటకి నల్లకుంట. అక్కడ నుంచి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. మంగళవారం నెలలో 2 సార్లు 3 సార్లు అలా నాకు నచ్చినప్పుడు వచ్చేసేస్తా. స్వామి దగ్గరకు వస్తే నాకు కొంచెం మనశ్శాంతి, హ్యాపీగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ నేను
కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాను. ఈ దేవాలయంలో చాలా పవిత్రంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కోరికలు అందరికీ నెరవేరుతాయని ఇక్కడ ఒక అతిథి. అట్లనే నాకు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏది కోరుకున్నా 2 కోరికలు అయితే నెరవేరిపోయినాయి ఇక్కడ. కానీ ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు దేవుడు. చాలా పవిత్రంగా పూజలు నిర్వహిస్తారు ఇక్కడ. నమో వెంకటేశ్వర. ఇక్కడ ఈ సంతోష్ నగర్లో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి చాలా మహత్యం ఉందండి. ఇక్కడ మా సొంత అనుభవం కూడా చాలా ఉన్నాయి మాకు. మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఏ కోరిక ఉన్నా కూడా ఇక్కడ వచ్చి కోరుకుంటాం మేము. మా కోరికలు కంపల్సరీ తీరుస్తాడు ఆయన. మావే కాదు, భక్తులందరికీ కూడా తీర్చే స్వామి ఇక్కడ సంతోష్ నగర్లో. కాబట్టి ఇక్కడ భక్తులందరూ చాలా నమ్మకం స్వామి. తిరుపతి పోలేని వాళ్ళు చాలామంది, కొంతమంది ఇక్కడ వచ్చి స్వామివారికి కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ చాలా మహత్యం ఉన్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి అంటే. మా సొంతంగా కూడా మేము చాలా ఎప్పుడు మేము ఇక్కడ కోరుకుంటాం కోరికలు, మా కోరికలు నెరవేరుతాయండి. అది నో డౌట్. ఇక్కడ భక్తులందరూ ఖాళీలో ఉంటాను. కానీ 88లో స్వామి ప్రతిష్టాపన అయింది. 88 అప్పటి నుంచి గుడి రోజు ఉదయం సాయంత్రం వీలుంటప్పుడు వస్తాం, ఉదయం అయితే వస్తూ ఉంటాను. కొంత ప్రశాంతంగా ఉంది మాకైతే, మనశ్శాంతి ఉంటుంది ఇక్కడ రాగానే. అటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాకైతే ఏం లేవు. ఇక్కడ పక్కే సంతోషం. కానీ నా పేరు పెంటయ్య. 88కి అంటే 86లో అప్పుడు వచ్చినప్పుడు 88లో ప్రతిష్టాపన అయింది స్వామిది. భక్తుల సహకారంతోనే డెవలప్ అయింది. ఎవరు ఇంటికి వెళ్ళి ఇవ్వలేదు డబ్బులు, భక్తుల సహాయ సహకారంతోనే డెవలప్ అయింది. ఏ ఒక్క డోనర్ కూడా ఇవ్వలేదు. అంతే పైసా ఇచ్చిన సింగిల్ డోనరే, కోటి ఇచ్చిన డోనరే, ఫిజికల్గా పనిచేసిన డోనరే. అంతే డోనర్స్తో అందరు డెవలప్ చేసుకుని మాకు కూడా ప్రశాంతంగా కూడా ఇక్కడ వస్తే మేమంతా కూడా అందరూ బాగున్నాం, ఆరోగ్యాలతో అందరం బాగున్నాం. ఇక్కడ టోటల్గా సంతోషం కలిగినే బాగుండరు. నా పేరు సీతారాం. నేను ఇక్కడ సంతోష్ నగర్లో ఉంటాను. నాకు తెలిసి నేను 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ టెంపుల్కి వస్తున్నాను. ప్రతి శనివారం మంగళవారం కంపల్సరీ వస్తాను. నాకు అనుకున్న పనులు చాలా నెరవేరాయి. నాకు బాగా నమ్మకం వెంకటేశ్వర స్వామి మీద. ఈ దగ్గర అంతా భక్తులు బాగా వస్తుంటారు. ముక్కోటికి బాగా ఉత్సవాలు బాగా చేస్తుంటారు. ఉగాదికి కానీ తర్వాత మిగతా పర్వదినాల్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ రావటం మాకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆలయంలో నవగ్రహాలు కూడా ఇక్కడ కొలువు తీరినట్టుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ దోష నివారణ ఏదైతే ఉంటుందో దోష నివారణ కార్యక్రమాలు, పూజలు ఇక్కడ జరపబడతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మనకు ప్రత్యేకంగా శనివారం రోజున శనిదేవుడికి నూనెతో కానీ అభిషేకం చేసి ఇప్పటి వరకు ఆలయం యొక్క విశేషాలను తెలుసుకున్నాం కదా. ఆలయ చైర్మన్ యుగేందర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఆలయం యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ముందుగా సిటీ విజన్ కేబుల్ గారికి నా యొక్క ధన్యవాదాలు. మీ యొక్క అన్ని ఆలయాల్లో టెలికాస్ట్ చేయడంలో భాగంగా ఈరోజు మా సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినందుకు మీకు పేరున మీ ఆలయ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. నా పేరు యుగంధర్ రెడ్డి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సంతోష్ నగర్కు నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ కలియుగ ప్రత్యక్ష దైవము ఈ సంతోష్ నగర్లో వెలిసి సుమారు 40 సంవత్సరాల పైన ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. 1980లో చిన్న గుడిగా ప్రారంభమై 1987 వరకు ఆలయం మొత్తం అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత ఆలయంలో ప్రతి ఒక్క భక్తుల సహకారంతో ఈరోజు ఈ స్థాయికి ఆలయము దాతలు, భక్తులు, మా కాలనీవాసులు అందరూ వారి యొక్క సంతోషంతో ఆలయానికి విచ్చేసి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే వారికి మేలు జరుగుతుంది, అలాగే ఆలయంలో ప్రశాంతత ఉంటుంది అని చెప్పి వచ్చే ఆలయ సిబ్బంది వారి దగ్గర కూడా వారు ఇచ్చే మర్యాద కూడా చాలా బాగా ఉంటుందని చెప్పి వారు అందరూ వచ్చిన వారు ఒక్కసారి వస్తే మళ్ళీ రావాలని చెప్పి అనుకుంటూ ఎంతోమంది ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఈ మన జంట నగరాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఈ సంతోష్ నగర్ దేవాలయం కూడా ఒక ప్రముఖ దేవాలయము. దీనికి కారణం ఏం లేదు, భక్తులందరూ వారికి ఏదో ఒక కోరికలు స్వామివారిని దర్శనం చేసుకుంటే, మన కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శనం చేసుకుంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మేము అనుకునేవి జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో వారు వస్తుంటారు. అది కాకుండా కుటుంబంతో పాటు వచ్చి కూర్చొని కొంచెం ప్రశాంతంగా ఉండి వెళ్ళడానికి కూడా వారికి ఆలయం నచ్చుతుంది అని చెప్పి ఎంతోమంది మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆలయ చిన్న గుడి నుంచి ఈరోజు ఈ స్థాయికి జరగడం సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు పేరున నేను ఆలయ సిబ్బంది తరఫున, అర్చక బృందం తరఫున ఒక చైర్మన్గా నేను వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ విధంగా ప్రతి సంవత్సరం బైతోత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, అధ్యయనోత్సవాలు జరుగుతుంటాయి ఆలయంలో. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ముఖ్యమైన కార్యక్రమాలు, పండుగలతో పాటు మళ్ళీ శాశ్వతంగా కైంకర్యాలని చెప్పి 10,000 వారాలు ఇస్తే శాశ్వతంగా
ఇక కళ్యాణం అని చెప్పి, అర్చనలు అని చెప్పి కార్యక్రమాలు అన్నీ, ప్రతి ఒక్క కార్యక్రమాలు సంవత్సరంలో ఏదో ఒక పండుగ సందర్భంలో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుపుకుంటామమ్మ. శాస్త్రోత్తరంగా అందరికీ ఇష్టమైన కార్యక్రమాలు జరుపుకుంటుంటాం. అలాగే స్వామివారికి ప్రత్యేక నిత్య పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు నిత్య పూజల్లో అదేవిధంగా స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లు కూడా దర్శనమిస్తారు. ఒకవైపు పద్మావతి అమ్మవారు, మరొక వైపు గోదాదేవి దర్శనమిస్తుంది. వీరికి కూడా స్వామివారితో పాటుగా నిత్య పూజలు. మనతో పాటు ఉన్నారు. ఆలయం గురించి, తన డెవలప్మెంట్ గురించి ఒకసారి తన మాటల ద్వారా తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. చెప్పండి మేడం, ఆలయం గురించి. అంటే ఇక్కడ డెవలప్మెంట్, ఇప్పుడు మీరు ఈవోగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాధ్యతలు చేపట్టి? సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 2018 జూలై 19 రోజు ఈ దేవాలయం యొక్క ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నానండి. శాశ్వత అన్నదానం స్కీమ్ కింద భక్తుల ద్వారా విరాళాలు సేకరించి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానిపైన వచ్చే వడ్డీతోటి స్వామివారికి నిత్య కైంకర్యాలు కూడా, అంటే ఇన్కమ్ ఉన్నా లేకున్నా కూడా వచ్చే ఆదాయం ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్తోని దేవాలయం నడవాలని ఒక ప్రోగ్రామ్గా మేము అనుకుంటున్నాము. నేను కానీ, చైర్మన్ కానీ, అర్చకుల వారు కానీ. ఆ విధంగానే మా టార్గెట్ ఒక 10-15 లక్షల వరకు చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే భక్తి ఛానల్ వాళ్ళు, సిటీ విజన్ ఛానల్ వాళ్ళు మా దేవాలయంలో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఒక ఫోన్ చేయగానే వచ్చి అన్నీ కూడా కవరేజ్ చేస్తుంటారు. మీ మీడియా వాళ్ళకి మాత్రం మా దేవస్థానం తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా చాలా బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. చాలామంది భక్తులు కూడా చెప్తున్నారు, మేము ఆ ఛానల్లో చూసాము, సిటీ విజన్లో చూసామని. సిటీ విజన్ వారికి, భక్తి ఛానల్ వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఆలయానికి ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ అపారమైన భక్తిని ప్రదర్శిస్తున్నటువంటి భక్తుడు ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఈ ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. మేము 40 సంవత్సరాల నుంచి కాలనీలో ఉంటున్నాం. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మా కాలనీ గుడి చిన్నగా ఉండే, దాని తర్వాత ఫుల్ రోజు డెవలప్ అయిపోయి తిరుపతిలో ఎలాంటి ప్రోగ్రామ్ అవుతుందో ఇక్కడ కూడా అదే ప్రోగ్రామ్స్ అవుతాయి. కంపల్సరీ మ్యాక్సిమం రోజు గుడికి వస్తాం. మేము చాలా టైం దొరుకుతాయి. మ్యాక్సిమం ఇక్కడ సిటీలో లేనప్పుడు రాలేము, ఉంటే మాత్రం కంపల్సరీ వస్తాం రెగ్యులర్గా. మా కాలనీతో పాటు హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్ మా సంతోష్ నగర్ టెంపుల్. ఎందుకంటే భక్తుల ద్వారా డెవలప్ అయింది. మా చైర్మన్లు అంతా మంచిగా ఉన్నారు. యువగారు కూడా చాలా నుంచి పనిచేస్తారు. మా అయ్యగారులు అట్లా ఆగమశాస్త్ర ప్రకారం పూజలు మంచి చేసి గుడి డెవలప్ అవుతుంది. భక్తులకు ఏం కోరుకుంటే ఇక్కడ అయితే తిరుపతి ఎట్లనో ఇక్కడ కూడా కోరికలు తీరుస్తాడు స్వామి. మెయిన్ ఇక్కడ ఏంటంటే పవిత్రంగా ఉంటుంది, పూజలు మంచిగా అవుతాయి ఆగమశాస్త్ర ప్రకారం. అది దానికోసం అప్పుడు చిన్న షెడ్ ఉండే, రేకుల షెడ్ ఉండే. తర్వాత మన ఇక రోజు ప్రతి సంవత్సరం డెవలప్ అయి ఉంటుంది గుడిది.
ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది, భక్తులు కూడా పెరుగుతూ ఉంటారు. మరి ఇక్కడ నుంచి కాదు, మా సంతోష్ నగర్, సైదాబాద్ ఈ సిటీ మ్యాక్సిమం భక్తులు వస్తారు. ఒక్కోటి ఏకాదశికి వస్తారు, ఈ పవిత్రోత్సవాలకు వస్తారు. ఒక్కోటి ఉత్తర ద్వారము కోసం చాలామంది భక్తులు వస్తారు, ఒక 5-6 వేల భక్తులు వస్తారు ఆ రోజు. ఓకే, ఇప్పుడే చెప్పారు చైర్మన్ సార్ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. సో పవిత్రోత్సవాలకి ఏమైనా డోనర్గా ఉన్నారా సార్? పవిత్రోత్సవాలు మా చైర్మన్ గారు మా చెప్పినందుకు పవిత్రోత్సవాలు ఈసారి చేద్దామని అనుకున్నాం. ప్రతి రెగ్యులర్ జరుగుతుంది. నా ఏంలో ప్రతి సంవత్సరం జరిపిస్తారు, ఎవరున్నా లేకున్నా అది గుడిలో అవుతూ ఉంటుంది. మేము తిరుపతి తర్వాత ఇక్కడనే అనుకుంటాం మేము, ఎందుకంటే తిరుపతి రోజు పోలేము కదా. అవును, ఇక్కడైతే దగ్గర స్వామి, ఇక్కడ తిరుపతి ఇట్లా పూజ ఎట్లయితే సేమ్ అవే ప్రోగ్రామ్స్ అవుతాయి, దాంట్లో ఏం తేడా ఉండదు. తిరుపతి ప్రోగ్రామ్ ఇక్కడ సేమ్ పవిత్రోత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, ఉగాది, పంచాంగ శ్రవణము, అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా ఆగమన ప్రకారం మంచిగా అవుతాయి. అంటే నేను ఎక్కువ దూరం ఎక్కడ పోను, ఎక్కువ ఇక్కడికే వస్తా. మా ఇంటికి ఇది దగ్గర కాబట్టి ఇక్కడికే వస్తా. ఇకపోతే మా దగ్గర కూడా అమ్మవారి గుడి ఉంది, మా కోడని అట్లా పోతారు. నేను ఎప్పుడైనా శ్రావణ మాసంలో అప్పుడు ఇప్పుడు పోతా, అంతే. ప్రశాంతంగా జరిసే కూర్చొని మానసికంగా మనకు మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతత దక్కుతుంది ఇక్కడికి వస్తే. అట్లా నీరాజనంబిదో శ్రీ వెంకటేశ్వర నిరతంబు నిన్ను నిరనమ్మి నీకిత్తు హారతి. నీరాజనంబిదో శ్రీ వెంకటేశ్వర తిరుపూరు శైలవాస సంతోష నగరవాస సలిపెదని పాదపూజ కలుషాపహారణ మా పాలి మాధవ. నీరాజనంబిదో శ్రీ వెంకటేశ్వర నిరతంబు నిన్ను నిరనమ్మి నీకిత్తు హారతి నీవేగమాగతి. ఆది శ్రీ లక్ష్మీదేవి అంకమందుండగా, ఆది శ్రీ లక్ష్మీదేవి అంక